2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ప్రజెంట్ మనం మార్కెట్ చూస్తే గోల్డ్ ఊహించని స్థాయికి అయితే పెరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఎస్పెషల్లీ మనకి ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. మరి బడ్జెట్ తర్వాత బంగారం ధర తగ్గుతుంది అన్న వార్తలు అయితే మనం వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? వీటికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సుధీర్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, గోల్డ్ రేట్ అయితే విపరీతంగా పెరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ బడ్జెట్ తర్వాత గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది అన్న మాటలు అయితే మనం వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజం? బడ్జెట్లో ఏ విధంగా ఉండబోతుంది గోల్డ్ గురించి? సో ఒక్కసారి మీ ఒపీనియన్ ఏంటి సార్? బడ్జెట్కి గోల్డ్ రేట్ కానీ సిల్వర్ రేట్ కానీ దెర్ ఇస్ నో లింక్. దాంట్లో ఉండదు. ఒకే స్మాల్ లింక్ ఏంటంటే మనం బడ్జెట్లో దానికి జిఎస్టీ ఏదైతే ట్యాక్స్ విధిస్తారో దాన్ని చేంజెస్ చేసేది ఒకటే ఉంటుంది. సో ట్యాక్స్ తప్ప రేట్ రెగ్యులేషన్ బడ్జెట్లో రాదు. గోల్డ్ రేట్ ఎందుకు ఇట్లా ఫ్లక్చుయేట్ అవుతుంది, ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే అది ఇండియా కన్సంప్షన్ వల్ల కాదు, ఇంటర్నేషనల్ అఫైర్స్ వల్ల అది మనకి చాలా ఫ్లక్చుయేషన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, చాలా వరకు వార్ టెన్షన్స్, అన్సర్టనిటీ అనేది అవుతుంది. సో ఎప్పుడైనా అన్సర్టనిటీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన ఇంట్లోనూ మాన్సూన్ రాబోతుంది లేదా కోవిడ్ వస్తుంది అంటే మనం ఏం చేస్తాము, వీ విల్ స్టోర్. మా ఇంట్లో కావాల్సిన ప్రావిజన్స్ కానీ అన్నీ మేము స్టోర్ చేసుకుంటాం. సో మనకి ఎప్పుడైతే వార్ లాంటి సిచ్యుయేషన్ అవుతుందో ప్రతి ఒక్క కంట్రీ ఏమంటుంది, వాళ్ళ ఎకనామిక్ని స్ట్రెంత్ చేసుకున్నారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, గోల్డ్ కొంటారు. గోల్డ్ కొని వాళ్ళు కరెన్సీ దానికి జనరేట్ చేయడము, వాళ్ళ ఇంటర్నల్ ఎకానమీని స్ట్రాంగ్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే ఈ మల్టిపుల్ కరెన్సీస్, ఆర్బీఐస్ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ వాళ్ళు గోల్డ్ ఎప్పుడైతే కొంటూ ఉంటారో సప్లై అంతే ఉంటుంది, మనకి డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ గోల్డ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది. మనము యాజ్ అ హౌస్ హోల్డ్, మా ఇంట్లో పెళ్ళో లేదా ఏదైనా అకేషన్కి మనం ఏదైతే గోల్డ్ కొంటున్నామో మీరు చూడొచ్చు, ఇండియాలో ఎక్కడ పైన ఎవ్రీ రోడ్లో మీకు ఒక జ్యువెలరీ షాప్ అనేది ఉంటుంది. ఎనీ సిటీ, 2 టైర్ సిటీ, అన్ని చోట్ల ఉంటుంది. అంతమంది జ్యువెలరీ కొన్నా దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ 1 days పర్చేజ్ ఆఫ్ అ లార్జ్ కంట్రీ వేర్ ద గోల్డ్ ఈజ్ బాట్. సో మన డొమెస్టిక్ కన్జంప్షన్కి ఏదైతే పర్చేజ్ చేస్తామో ఇట్ ఈస్ మినిస్క్యూల్, ఇట్స్ ఎ స్మాల్ పర్చేజ్ వాట్ వీ డూ కంపేర్ టు ది గవర్నమెంట్స్ బయింగ్ ది గోల్డ్ అనమాట. సో ఈ వేరియస్ అన్రెస్ట్ ఉంది కాబట్టి ఆ గోల్డ్ ప్రైస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ విత్ సిల్వర్ మనకి అలాగనే అవుతుంది. ఎస్, అండ్ అలాగే బంగారం మీద పన్ను అనేది ఏ రకంగా విధించడం జరుగుతూ ఉంటుంది, ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా? గోల్డ్ మీద పన్ను ఈజ్ ద లీస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్. మనకి జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఇంకా పీక్ రేట్ 28% ఉండింది. ఇప్పుడు రీసెంట్గా రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని 18% ఈజ్ ద పీక్ రేట్ పెట్టారు. కొన్ని ప్రోడక్ట్స్, లగ్జరీ కార్స్ అలాంటి దానికి 40% రేట్ పెట్టారు. కానీ గోల్డ్కి వచ్చే వరకు, ఆల్దో గోల్డ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ లగ్జరీ ఐటమ్. అంటే డైలీ ఒక లేబరర్ కానీ ఒక హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ వాళ్ళు గోల్డ్ కొనరు. సో గోల్డ్ ఎవరైతే కొంటారో ఈజ్ ద పీపుల్ హు ఆర్ హ్యావింగ్ సర్టన్ మనీ. అయినా కానీ దట్ ఈస్ నాట్ బీన్ కన్సిడర్డ్ యాజ్ అ లగ్జరీ ప్రోడక్ట్, ఇట్ ఈస్ బీన్ కన్సిడర్డ్ ఫర్ ట్యాక్సింగ్ అట్ ద లీస్ట్ రేట్. సో జిఎస్టీ ఈజ్ 3% ఆన్ గోల్డ్, 3% ఆన్ గోల్డ్. కానీ మేకింగ్ ఉంటే మేకింగ్ ఛార్జెస్ మీద 5% అనేది మనకి జిఎస్టీ అవుతుంది. ఈ మేకింగ్ ఛార్జెస్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది. సో నేనేం చేస్తాను, ఒక జ్యువెలరీ దగ్గర వెళ్ళేసి ఈ జ్యువెలరీని మీరు మెల్ట్ చేసేసి నాకు లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీ కావాలని అడుగుదాం. సో యాక్చువల్లీ మీ గోల్డే అది మెల్ట్ చేసి కొత్త డిజైన్ మీకు చేసిస్తున్నాడు. సో ఇందులో జ్యువెలర్ ఏం చేస్తున్నాడంటే ఆయన ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ మీ దగ్గర తీసుకునాలి, దాంట్లో వేస్టేజ్ ఏది ఉందో అన్నీ కలిపి ఆ ఛార్జెస్ తీసుకుంటాడు. ఇలాంటి కాంట్రాక్ట్ మీరు ఎంటర్ అయినప్పుడు, అంటే ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ మీరు ఎంటర్ అయితే దాని మీద జిఎస్టీ అనేది 5% ఉంటుంది. కానీ నేను ఏదైతే మ్యానుఫ్యాక్చర్డ్ జ్యువెలరీ ఆల్రెడీ ఉంది, మీరు షెల్ఫ్లో వెళ్తారు, సెలెక్ట్ చేసుకుంటారు, ఇది నచ్చిందని తీసుకుంటారు,
దట్ ఈస్ ఇంక్లూడింగ్ మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి 3% జిఎస్టీ పే చేస్తే సరిపోతుంది. ఈ బడ్జెట్లో గోల్డ్ రేటు ఏది చేంజ్ కాదు. ఎందుకు కాదంటే జిఎస్టీలో ఏ చేంజ్ కావాలన్నా బడ్జెట్ ఒకటే కాదు, మనకి జిఎస్టీ కౌన్సిల్ అని ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్ విల్ డిసైడ్ ద రేట్ ఆఫ్ ది ట్యాక్స్. ఈ జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ చైర్డ్ బై ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ది స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. వీళ్ళందరూ కూర్చొని ఒక జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అని పెడతారు. అందులో అజెండా పెట్టి ఈ గోల్డ్ని పెంచాలా తగ్గించాలా అన్నది వివరంగా డిస్కస్ చేసి అక్కడ మెజారిటీ కన్సెన్సస్ వస్తే దాన్ని రేట్ చేంజ్ అనేది చేస్తారు. అక్కడ చేసక ముందు ఇంకొక ప్రొసీజర్ ఉంది, రేట్ ఫిట్మెంట్ కమిటీ అని చెప్తారు. ఆ లిమిటెడ్ పీపుల్ అంటే అన్ని స్టేట్స్ వాళ్ళు 32 స్టేట్స్ వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ అందరూ కూర్చొని డిబేట్ చేస్తే దే విల్ నాట్ బీ ఏబుల్ టు కమ్ టు ఎనీ కన్క్లూజన్. సో దానికి ఏం చేస్తారంటే ఒక 4-5 మినిస్టర్స్ని ఒక కమిటీ చేసి మీరు స్టడీ చేయండి, గోల్డ్ రేట్ పెంచితే దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని తగ్గిస్తే గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ ఎలా అవుతుంది, దీన్ని ఎట్లా మనం కవర్ చేసుకోగలుగుతాము అన్నది మీరు స్టడీ చేసి మాకు ఆ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బట్టి మేము కౌన్సిల్ మీటింగ్లో డిసిషన్ తీసుకుంటామంటారు. ఒక ప్రోడక్ట్ది రేట్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నంత ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు గోల్డ్ మనకి రేట్ పెరుగుతుంది, యాజ్ అ సిటిజన్ నాకు అరే ట్యాక్స్ అన్న కొంచెం తగ్గిస్తే నాకు ఇంకొక 2-3% సేవ్ అవుతుంది కదా అన్నది యాజ్ అ కామన్ మ్యాన్ నా ఎక్స్పెక్టేషన్. కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్ రేట్ ఫిట్మెంట్ కమిటీ కానీ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్లో కానీ ఏది మనకి దీని గురించి డిస్కషన్ జరగలేదు. అది జరగలేదు కాబట్టి రేపు బడ్జెట్లో మీకు ఎలాంటి మార్పు గోల్డ్ రేట్లో ఉండదు, ట్యాక్స్ రేట్లను ఉండదు. గోల్డ్ రేట్ ఆల్సో ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? ఎంత వరకు పెరుగుతుంది? ఈ మూమెంట్ ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉందంటారు? రీసెంట్గా చెక్ చేస్తే 16,000 అనేది గోల్డ్, తర్వాత సిల్వర్ 4 లక్షల రూపాయలు పర్ కేజీ అన్నది మనకి అయ్యింది. సో ఇది దాదాపు చూసుకుంటే చాలా ఇంక్రీజ్ అయినట్టు మనకి ప్రీవియస్గా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది ఫ్లక్చుయేషన్ ఇన్ ద మార్కెట్ వల్ల ఇలాంటి చేంజెస్ అవుతుంది. గోల్డ్ అన్నది ఇట్స్ చాలా డిబేటబుల్. అది ఎప్పుడైతే గవర్నమెంట్స్ కొంటూ ఉంటుందో రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ ఓవర్ అ వెరీ లాంగ్ టర్మ్లో గోల్డ్ అనేది మనకి స్టెబిలైజ్ అవుతుంది అన్నది చూస్తున్నాం. నెక్స్ట్ 2-3 months 4 months ఫ్లక్చుయేషన్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్లో స్టెబిలైజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.